సురుజయ్. అరే కాలం మారుతున్న మన జనం మాత్రం మారరు. జ్వరం వచ్చినా పర్సన్ పట్టినా పక్కింటోడో పాలోడో దగ్గర పోతారు, కానీ వాళ్ళు మాత్రం అడ్డమైన పనులు చేస్తున్నారు. ఈ రోజులు ఎప్పుడు మారుతాయో ఏమో. పెడతానంటే ఆశ, సంపుతానంటే భయం. గా సాగు చూడుర్రి మనుషులను ఎన్ని తీర్ల తిప్పల పెడుతున్నదో. వరంగల్ జిల్లా కమలాపురం అనే ఊళ్ళే మరి ఎవలకు ఏమైందో ఏ సాముల వారు చెవుల ఊదిర్రో గాని ఏం చేసిండ్రో చూడుర్రి. సచ్చిన కర్రెకోడి, పగిలిన గుమ్మడికాయలు, రక్తపు మరకలు, పచ్చి కోడిగుడ్లు. అబ్బో చూస్తాంటే భయమే అనిపిస్తాంది కదా. చిన్న పోరగాన్లు గిన చూసిండ్రంటే దెబ్బకే అదురుజరం పుడుతుంది. ఇప్పుడు ఊరంతా గిదే భయపడుతున్నారు మాకేమన్నా అవుతుందేమోనని. అయినా పోతున్నాయి అనుకునే గిసొంటి చేతబడులు ఇంకా ఎట్లా పట్టుకొని ఎల్లాడుతున్నాయో చూడుర్రి ఊళ్ళను. ఇది చేయించుకున్నానికి ఏం కష్టం ఉన్నదో, దీంతో ఎంత బాగుపడ్డాడో గాని అదాట్న ఊళ్ళో ఎవరికన్నా ఏమన్నా అయితే గీ చేత పడితేనే అయిందని అనుకుంటున్నారు. ఇక ఇంటి పక్కలతోని పాలెళ్లతోని పంచాదులు మొదలైనట్టే కదా. అయినా మంత్రాలకు చింతకాయలే రాలే అంటారు. అవతలోనికి చెడెట్లయితే చెప్పుర్రి. మనంలో మనమే అనుకుందాం. ఒకవేళ అదే నిజం అయితే బగ్గ పైసలున్నోడో అందరు చెడిపోవాలని అనుకునేటోడో ఇట్లా చేస్తే లోకంలో ఎవరన్నా బతుకుతామా? చెప్పుర్రి. ఎన్నడూ అర్థం చేసుకుంటారో ఏమో. ఒంట్లో పానం బాగలేకపోతే డాక్టర్ చెప్పిన మందులను చక్కగా మింగాలే గాని ఇట్లా చేతబడులు చేయించుకుంటే జేబులు కావాలి అవుడు తప్ప, లొల్లులు అవుడు తప్ప ఏ ఫాయిదా ఉండదని అనుకుంటున్నారు చదువుకునే పొరగాళ్ళు. టీవీ